తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు పెద్ద డాలర్ క్వశ్చన్. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారో వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మీరే కాంగ్రెస్ పార్టీ అన్న, నిజంగానే ఈరోజు చూసుకుంటే అంటే 42% రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కంపల్సరీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు తీసుకెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఏదైతే ఆర్డినెన్స్ వరకు వెళ్ళగలిగారు, కానీ దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పించే అవకాశం విషయంలో ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సానుకూల స్పందన లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది మంత్రులు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అక్కడికి వెళ్ళి ధర్నా కార్యక్రమం చేపట్టారు. సరే, అక్కడ చూశారు 2-3 రోజుల నుంచి అదే కార్యక్రమంలో ఉన్నారు. అక్కడ స్పందన లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏంటి మరి నెక్స్ట్ మీకు ఇప్పుడు ఉన్నటువంటి టార్గెటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ బలం ఏంటి నిరూపించుకోవాలి. ఎందుకంటే మీకు వస్తున్నటువంటి వ్యతిరేకతను మీరు పోగొట్టుకోవాలంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు వచ్చే సీట్లను బట్టే మరి ఇప్పుడు మీరేంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ఏంటి దీన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈరోజు మొత్తం దేశం మొత్తం కూడా ఒక మోడల్గా తీసుకుని దీన్ని బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రం నుండి మొదలుపెట్టింది. 42% రిజర్వేషన్ అనేది అదొక బాధ్యత, అదొక సామాజిక బాధ్యతగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈరోజు బీసీలకు ఇవ్వాల్సినటువంటి 42% రిజర్వేషన్ను కనీసం వాళ్ళ నైతిక మద్దతు కూడా ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకేదైనా మిత్రపక్షాల కేంద్రానికి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇవన్నీ. మేము ఒక సూటి ప్రశ్న ఇస్తున్నాం. రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ ఇవ్వద్దని మోడీ, అమిత్ షా ఎంత ప్రాధాయపడుతున్నారు అని అంటే ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వనీయకుండా అసలు ఇంత అప్రజాస్వామికంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే దీన్ని బట్టి వీళ్ళకి ఏమవుతుందంటే దేశంలో వీళ్ళకు బీసీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఇంకొకటి, ఆ రోజు 10 రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడానికి మేఘాల మీద అంత పన్నాహాలు చేసిండ్రే ఈ రోజు ఎందుకు బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు వెనకడిగేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనే అంశం మీద ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అంశం. ఇంకా ఈ ఓబీజీ రిజర్వేషన్ అనేసరికే వీళ్ళకు ఎందుకు ఇంత భయం పుట్టింది అనేది ఈరోజు బీజేపీ ముందు ఉన్నటువంటి ఒక గట్టి ప్రశ్న. దాన్ని మేము నినాదించి ఈరోజు మేము ఒక సంకేతాన్ని పంపించినాం. ఈరోజు కేంద్రంలో ఢిల్లీలో మేము చేసినటువంటి ధర్నాతోన ఈరోజు మోడీ ప్రభుత్వానికి మొత్తానికి కూడా ఒక గట్టి సంకేతం ఇచ్చినాం. మీరు చేయకపోతే మీ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని మొత్తానికి కూడా ఈరోజు సీటు దింపే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రోజు మనం చూసినాం కూడా ఆ ధర్నా కార్యక్రమంలో. సో ఇప్పుడు కూడా ఈడ కూడా మనం ఏమంటున్నాం అని అంటే బీసీలో ఒక నైతిక బాధ్యత ఏదైతే ఉందో రిజర్వేషన్ అమలు చేయాలని, దాని మీద అడ్డంకులు వేసే వాళ్లకు ఇదే ఓ సూటి ప్రశ్న. మీరు అడ్డంకులు వేయకుండా దాన్ని ఎందుకు అమలు చేయొద్దు అనే అంశం మీద మీరు ఎందుకు దాని మీద ఆత్మపరిశీలన చేసుకుంటలేరు అనే విషయం మేము కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నాము. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితోనే మేము దాన్ని ఇక్కడ బీసీ కులగణన చేసినాము. ఇక్కడ నుండి మేము డేటా తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళకు సబ్మిట్ చేయడము, దాన్ని తదనంతరం రాష్ట్రపతి దగ్గరికి కూడా తీసుకోవడం జరిగింది గవర్నర్ నుండి. ఈరోజు రాష్ట్రపతికి అపాయింట్మెంట్ ఇస్తే దాన్ని ఎందుకు అమలు చేయాలనే అంశం మీద చాలా క్లియర్ గా చెప్తాం. మీరు టెక్నికల్ అంటున్నారు, టెక్నికల్ కాదా, ఏ సమస్య ఉంది అనేది కూడా మేము రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే మేము చెప్తాం, దాన్ని చెప్పే పరిస్థితి ఉంటది, చెప్తాము. అందుకే రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాధ్యతతో ఢిల్లీ పోయి మా నినాదాన్ని వినిపించి రావడం జరిగింది. ఓకే, కానీ నిజంగానే అంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే 23% రిజర్వేషన్లను 42% పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన మాటకి నిజంగా లేకపోతే ఒకవేళ కుదరపోతే గడిచిన 10 నెలల కాలంలో దానికి సంబంధించిన ఇటువంటి ఏదైతే అమలు చేయలేని చిత్తశుద్ధి మాత్రం పార్టీలో ఉందంటూ కూడా రకరకాల మాట్లాడటం జరుగుతుంది. కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్ల కోసం రేవంత్ నాటకాలు ఆడుతున్నట్టు కూడా రకరకాల విమర్శలు. అదే ఇప్పుడు ఏమైతుందంటే ఈ ముస్లింలను బూచిగా చూపించి రిజర్వేషన్ అడ్డుకునే ప్రక్రియలో కొన్ని మతపరమైనటువంటి పార్టీలుగా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు డైరెక్ట్ గా చెప్పండి, మేము ముస్లింలు ఈ దేశంలో ఉండొద్దు, ముస్లింలకు మేము ఓటేయొద్దు, ఓటేయకండి, మీరు మా దగ్గరికి రాకండి అని చెప్పేసి మీరు చెప్పుకోండి. మీ దానిలో ఉన్నటువంటి మైనార్టీ శాఖను తీసేసేయండి.
అట్లా తీస్తే మీకు తెలుస్తుంది కదా ప్రజాస్వామ్యంలో ఏది ఉంచాలి ఏది ఉంచొద్దు అని చెప్పేసి. ఈరోజు అప్రజాస్వామికంగా మేమే మాట్లాడతాం, మేమే రాజ్యాంగాన్ని తుచ్చలు చేస్తామని చెప్పేసి మాట్లాడుకుంటే వీళ్ళు చేస్తే, మేము ఏదో నేను చెప్పిందే వేదం, మేము చేసిందే కరెక్ట్ అన్నట్టు ఏదో వితండవాదంతో వీళ్ళు బీజేపీ పార్టీ ముందుకు పోతుంది. సో మేము ఏమంటున్నాం అంటే బీజేపీకి ఒకటే ఒక సూటి ప్రశ్న, ఉత్తరప్రదేశ్ లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, గుజరాత్ లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ కూడా మీరు ఇదే మాటను అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయండి ముస్లింలని రిజర్వేషన్ల మీద. ఎందుకు అక్కడ చెప్పారు? అక్కడనే మీకు అధికారం కోసం మీరు వాళ్ళని కాలు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు. ఇక్కడికి వచ్చేసరికి ముస్లింలను బూచిగా చూపించి ఈరోజు బీసీ రిజర్వేషన్ ని అడ్డుకుంటారు. ఈరోజు మేము ఏమంటున్నాము, ఎవరికి ఏ కులాలకు ఏ ప్రాతిపదికన ఏ అవకాశాలు కలిగించాలి అనే విషయంలో ఈరోజు కులగణన ఈరోజు దేశంలో మొత్తంలో కూడా ఎక్కడ చేయనటువంటి పరిస్థితిని ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి చేయడము ఇది నిజంగా చాలా గర్వకారమైనటువంటి విషయము. ఇట్లాంటి దాన్ని తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని మిగతా రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ చేయాలి. కానీ మేము ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు, ముస్లిం సపరేట్ గా రిజర్వేషన్ ఇస్తున్నారు అని చెప్పి బూచి చూపించడం అనేది చాలా తప్పు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, గల్లీ లీడర్ గా మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా ఒక కేంద్ర మంత్రిగా ఉన్నావు, ఈ ప్రాంతంలో బాధ్యత వ్యక్తివి, ఒక్కరోజు కూడా ఈ ప్రాంతం విషయంలో మాట్లాడిన దాఖలాలు లేదు. మీ 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకు సోయి లేదా కనీసం దీని మీద ఏంది ఎట్లా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఇంత పెద్ద కులగణన జరిగింది, గొప్ప అవకాశము మీ ప్రాంతంలో, ఎందుకు మీరు అక్కడ